కానీ కొన్ని ఛానల్స్ లో లేదా న్యూస్ లో చూస్తుంటే లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ యూట్యూబ్ షార్ట్స్ లో కానీ ఏఐ అనేవి పర్టికులర్ ఈ సెక్టార్ మాత్రమే ఇంపాక్ట్ పడుతుంది, కొన్ని సెక్టార్స్ కి అసలు దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఉండదు అని చెప్తున్నారు. మీ దృష్టిలో ఏ సెక్టార్ కి ఇంపాక్ట్ ఉంటుంది, ఏ సెక్టార్ కి ఇంపాక్ట్ ఉండదు? ఏ సెక్టార్ కైనా ఇంపాక్ట్ ఉంటుందండి, ఎనీ సెక్టర్. ఎందుకంటే మెయిన్ టెక్నికల్ ఏంటంటే ఇప్పుడు ఏ సెక్టర్ లోనే టెక్నాలజీ వాడకుండా ఏం చేయలేం కదా. ఎనీ సెక్టర్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ తీసుకోండి. ఇండస్ట్రీలో మిషనరీని యూజ్ చేయాలంటే దానికి సాఫ్ట్వేర్ ఉంటుంది, దానికి టెక్నాలజీ ఉంటుంది, ఒక టెక్నికల్ అప్రోచ్ అనేది చేస్తాం ఎనీథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సోషల్ మీడియాలో కానీ లేకపోతే మన డిజిటల్ థింగ్ దీనిలో తీసుకోండి. రీసెంట్గా మీరు చూసారో లేదో, అంటే యూజువల్గా చాలామంది చెప్తున్నా, ఇప్పుడు రీసెంట్గా జీ తెలుగులో జగపతి బాబు యాంకరింగ్ హోస్ట్గా చేసిన ఒకటి వస్తుంది, జయంబుని సీఎంబులను. రీసెంట్గా నాగార్జున గారిది వచ్చింది. దానిలో వీడియోస్ చూసారా మీరు? అంటే వాళ్ళ 3 generations కలిపి వీడియోని ఏతో క్రియేట్ చేశారు, కంప్లీట్లీ ఏని యూజ్ చేశారు అక్కడ. సో ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఏని అట్లా యూజ్ చేశారు. సో ఏ సెక్టర్లో లేదు? ఈ సినీ ఇండస్ట్రీలో లేదా, సాఫ్ట్వేర్ కైండ్లో లేదా, మ్యానుఫ్యాక్చరింగ్లో లేదా, ఏ సెక్టార్లో లేదు, అన్నిట్లో ఉంటుంది. టెక్నాలజీ యూజ్ చేసే ప్రతి దాంట్లో, ప్రతి సెక్టార్లో ఏఐ అనేది ఇట్ విల్ జంప్ ఇన్. ఓకే.